Coming to second point is, what is Brahmanism at all? We have been talking about the Brahmanism. We talk very loosely, even in the private discussions. What is Brahmanism? The wonderful definition given by Babasaheb Ambedkar is, it is diabolical contrivance to suppress and enslave mankind. He did not say Dalits. It is a diabolical contrivance, ఒక దుష్ట పన్నాగం ఈ మానవాళిని బానిసలుగా తయారు చేయడానికి, మానసిక బానిసలుగా తయారు చేయడానికి పెట్టినటువంటి ఉన్నటువంటి ఒక సిద్ధాంతం. ఇట్స్ అ క్రిమినల్. Brahmanism is nothing but a criminal. It has the flexibility, wonderful flexibility. It took Buddha into 9th avtara. Tomorrow Ambedkar may become 11th avtara of దశావతార నుంచి 11వ అవతారం రావచ్చు అంబేద్కర్. పూలేని 12వ అవతారంగానో లేకుంటే 1వ అవతారం తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను. లెఫ్ట్ ఇంటెలెక్చువల్స్ దీన్ని ఎట్లా చూశారు? దశావతారాలు మానవ పరిణామవాదానికి చిహ్నాలు అని చెప్పేసి ఒక పెద్ద కమ్యూనిస్ట్ ఆయన చెప్పాడు. డూ యూ అగ్రీ విత్ దట్? 150 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే ఏం చెప్పాడు? దశావతార ఈజ్ నథింగ్ బట్ ద లూటింగ్ సింబల్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్స్. ఒక లెఫ్ట్ మేమేమైతే భ్రమపడ్డామో, ఒక లెఫ్ట్ ఇంటెలెక్చువల్ ఏమో దశావతారాలు మానవ పరిణామవాదాలని చెప్పాడు. పూలేనేమో కుండ బద్దలు పెట్టేట్టు ఇవి దోపిడీకి సింబల్స్ నుంచి, యుద్ధానికి సింబల్స్, 3 మాసం మీద జరిగే యుద్ధానికి ఒక్కొక్క సింబల్ ఎక్కించారు. ఏ విధంగా తీసుకున్నాను నేను? I just take few minutes about the Brahmanism. It is much flexible that it can catch feet of one and the neck of another simultaneously at the same moment. కిందివాడు జుట్టు, పైవాడు కాళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఒక క్రిమినల్ ఫిలాసఫీ ఇది బ్రాహ్మణిజం. We are all talking about the caste. How the caste came into existence after destroying the Sindhu culture. దీనికి కారణం ఏమిటి? అందుకని నేను వీక్షణలో 2 ఆర్టికల్స్ రాశాను. బల ప్రయోగమే కులాల ఆవిర్భావానికి, కొనసాగింపుకి ప్రధాన కారణం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 7th వాల్యూమ్లో ఒక మాట అంటారు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. ఏ వార్ జరిగింది? ఎవరెవరికి మధ్య జరిగింది? రాముడు ఎవరి మీద యుద్ధం చేశాడు? మహాభారతంలో ఉన్న కౌరవుల యొక్క పాత్ర ఏమిటి? పాండవులు ఎవరు? పాండవులను ఎందుకు హైలైట్ చేశారు? కౌరవులను దుర్మార్గంగా ఎందుకు ప్రజెంట్ చేసిన ఈ ఇతిహాసాలు? రావణుడు సీతను ఎత్తుకుపోయాడా? అసలు ఏకలవ్యుడు బొటనవేలుని ఇచ్చాడా? శంభూకుణ్ణి ఏం చేస్తాడు? శంభుకుడు నరికాడు. ఎందుకు నరికాడు? వేదాలు చదువుతుంటే కాదు, ఏదో దీక్ష పొందుతాడు, తపస్సు చేస్తుంటాడు. శంభుకుడికి ఏం అవసరం అసలు తపస్సు చేయటం? బాపనులకు అవసరం, కానీ శంభుకుడికి ఏం అవసరం? ద్రోణాచార్యుడికి ఏం అవసరం? ద్రోణాచార్యుడిని గురువుగా పెట్టుకుని ఎందుకు? ఏకలవ్యుడు ఈజ్ అ వండర్ఫుల్ ఆర్చర్. ఇప్పటికే మనకు అనిపిస్తుంది, ఆ ట్రైబల్ ఏరియాకి పోతే భద్రాచలం బోర్డర్లోకి వెళ్తే వాళ్ళు బాణాలు వేస్తుంటే ద్రోణాచార్యుడు కాదు, వాడు అమ్మకు కూడా చేత, వాడు తాత కూడా చేత కాదు. వీళ్ళ యొక్క ఆర్ట్. ఇప్పుడు రీసెంట్గానే మనకి ఏషియన్ గేమ్స్లో మనకు కొంతమంది కనపడ్డారు. ఈ చరిత్రని తిరగరాయాల్సిన అవసరం ఉంది.
పితృవాక్య పరిపాలన అనేది ఒక పెద్ద బోగస్. రావణుడు సీతను ఎత్తుకుపోవడం అనేది బోగస్. ట్రై టు థింక్ ఇన్ దిస్ టైమ్స్. మై అపీల్ ఈస్ ట్రై టు థింక్ ఇన్ దిస్ టైమ్స్. నేను ఒక వ్యాసంలో రావణుడు సీతను ఎత్తుకుపోలేదు అని, నా మిత్రుడు కానీ వచ్చేసి సీత వెళ్ళిపోయిందండి నాకు తెలియదు కదా. మావాడు ఎత్తుకుపోలేదు అది మాత్రం నాకు తెలుసు. ఎత్తుకుపోతే మీరు చాలా విషయాలకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఈ బ్రాహ్మణికల హిందూ సొసైటీ హ్యాస్ టు ఆన్సర్ 2 things. హూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ లవకుశులు ఎవరు, దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సీతను ఆశ్రయించారని నాకు చెప్పాను. సీత మహాదేవి అందామా, సీత మహాతల్లి అందామా, అది అవర్ డిసిషన్. ఆమెను ఆశ్రయించడం ఎట్లా అంటే, స్త్రీని అణచివేతకి తర్వాత ఒక చాకలి అతను అన్నందుకు యాక్చువల్గా అనుమానం ఎవరికి వచ్చింది? రాముడికి వచ్చింది, చాకలితనం గారికి వచ్చింది. కాబట్టి మన ఇండియన్ హిస్టరీలో ద హిస్టారికల్ మెటీరియలిజం ఇస్ రియల్లీ దిస్. బ్రాహ్మణ్స్ చెప్పింది చరిత్ర కాదు. ఇండియన్ హిస్టరీ ఈజ్ టోటల్లీ డిస్టార్టెడ్ in academia as well as private. That's why Gail Umeth made a statement. Indian history has to be yet to be written. It has to yet to be written. That part, the responsibility lies in all of you. It is your responsibility to rewrite the history. Write that Shambhuka was not killed by Rama. శంభుకుడు సరెండర్ అయ్యే క్యారెక్టర్ కాదు, ఏకలవ్యుడు బొటనవేలు ఇచ్చే క్యారెక్టర్ కాదు, కౌరవులు దుర్మార్గులు కాదు. చూడండి దుర్యోధనుడిని ఎట్లా చంపాడు. దట్ ఇస్ ద రీజన్ వై యూ టాక్ డోంట్ హిట్ బిలో ద బెల్ట్ అని ఒక మాట ఉన్నది. డోంట్ హిట్ బిలో ద బెల్ట్. కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు ఎవరు? ఆర్యనా ద్రవిడియనా అని పక్కన పెట్టాడు. అసలు కృష్ణుడు ఆ విధంగా హింట్ ఇచ్చాడా, లేకుంటే ద్రోణాచార్యుడు ఇచ్చాడా? కాబట్టి వేదాలను చదవాలి. ఎందుకు చదవాలి? వేదాల్లో రాసినటువంటి యదవ మాటలన్నీ చదవాలి, మన బుద్ధి రావాలి. వేదాలు కట్టు కథల పుట్టగొడుగులు అన్నాడు ఆయన, మహాత్మా జ్యోతిరావు వేదాలు. కాబట్టి ఋగ్వేదములు అసలు వేదాలు కాదు, బ్రాహ్మణ సాహిత్యంలో మీకు ఎక్కడైనా కూడా విత్తనం ఎట్లా నాటాలి, నీళ్లు ఎంత పోయాలి, చెరువు కట్టల యొక్క కల్చర్ ఏమైనా ఉందా ఇంతవరకు బ్రాహ్మణ లిటరేచర్లో? మీరు ఎక్కడైనా చూపించండి. ఎందుకు? సోమరిపోతల లిటరేచర్ అంతే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శ్రామికుల యొక్క లిటరేచర్ ఏమో అంబేద్కర్ లాగా ఉంటుంది, సోమరిపోతల లిటరేచర్ ఇది ఉంది. సో ద క్లాష్ బిట్వీన్ లేజీ ఫెలోస్ అండ్ వర్కింగ్ క్లాస్ ఈస్ ద రియల్ ఇండియన్ హిస్టరీ. కాబట్టి మిత్రులారా, లెఫ్టిస్ట్ ఇంటలెక్చువల్స్ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఐ జస్ట్ రీడ్ అవుట్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ ద వెరీ లివ్డ్ statistics of this country. The power of Brahmanism. Brahmanism is a philosophy which created and sustaining the graded inequality, protecting it with the doctrine of dharma, karma and rebirth. For the first time in Indian history, Indian subcontinent during the midnight of 1947, the vast territory of this land by the transfer of power agreement. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి. మనమందరం మనకి స్వతంత్రం వచ్చింది, మన స్వతంత్ర పౌరులు అనుకుంటున్నాం. రీసెంట్గా మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. విజయ మాల్యాని తీసుకురావడానికి బ్రిటిష్ కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది? మా మాల్యాకి మీ జైళ్ళల్లో సౌకర్యాలు ఉన్నాయా?
అయితే ఫోటోలు పంపండి, చూపించండి. మరి తాజ్మహల్ ప్యాలెస్ని పంపించారో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ పంపించారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఫోటోలు పంపించాల్సి వచ్చింది. ఎందుకు? బై agreement between Euro-Aryans and Indo-Aryans, the transfer of power agreement was executed in the midnight of August 15, 1947. This country even today is under lease for 99 years. 1946 August 14th వరకు మనము లీజులోనే ఉన్నాము. కాకపోతే ఫస్ట్ టైము ఒక బ్రాహ్మణ్ చేతిలోకి ఈ వాస్ట్ టెరిటరీ రూలింగ్ కిందకు వచ్చింది. యూరో ఆరియన్స్ నుంచి ఇండో ఆరియన్ చేతిలోకి వచ్చింది. ఇదే మనం స్వతంత్రమని జనగణమన వాడుతుంటాము గొప్పగా. అందుకని అన్నాభావ సాటే ప్రాబ్లీ ఏ ఆజాదీ డ్యూటీ హై దేశ్ కి జనతా భూకి అని 1947లోనే నినాదించింది. సో లెట్ us come to the figures now. ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ డెమోక్రసీ అనేది 1953 జూన్ 22న బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇంటర్వ్యూ ఇస్తారు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి. ఏమనంటే, డెమోక్రసీ అనేది ఈ భారతదేశంలో సస్టైన్ కావడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్యం అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ in democracy in this country because on 25th November 1951 probably 1950 he made an open statement. There is a contradiction. There is a democracy in political field. There is no democracy in economic and social fields. కాబట్టి this democracy cannot sustain. నేను ఒక దేవాలయాన్ని కట్టాను, కాన్స్టిట్యూషన్ దేవాలయాన్ని కట్టాను, దేవతను ప్రతిష్ఠిద్దామనుకునే సమయంలోనే దయ్యాల నుంచి దూరిని అని చెప్పాడు. అదే సమయం హౌ ఈ డెవిల్స్ హ్యావ్ కమ్ ఐ టెల్ యూ. లెజిస్లేచర్లో 1952లో పార్లమెంటులో 3% బ్రాహ్మిన్స్ ఆక్యుపైడ్ 56% ఆఫ్ ఎంపీ సీట్స్. ఇక మీరు మొత్తం చూడొచ్చు అప్పుడు ఉన్నటువంటి 1950స్లో ఫస్ట్ 2 డికేడ్స్లో ఏ రాష్ట్రాలు ఎంతమంది సీఎంలు ఉన్నారు. తరువాత ఎగ్జిక్యూటివ్లో 1990 వరకు 70% ఆఫ్ ఆల్ టాప్ 12 పోస్ట్స్ వర్ హెల్డ్ బై బ్రాహ్మణ్స్. Out of 500, 310 were above deputy secretary level. అదేవిధంగా 79% ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పోస్ట్ వర్ హెల్డ్ బై బ్రాహ్మణ్స్ ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ బ్రాహ్మణ్స్. జస్టిస్ ఎక్కడ ఉంటుంది? అందుకని నిన్న మోహన్ గోపాల్ గారు వచ్చినప్పుడు చుండూరు కేసులో లోయర్ కోర్టు వీళ్ళు క్రిమినల్స్ అని డిక్లేర్ చేసింది. హైకోర్టు ఎల్ నరసింహారెడ్డి యొక్క నాయకత్వంలో who is an RSS activist, the judgment they are innocent people. లక్ష్మీపూర్ బాత్ బిహార్లో 55 మంది దళితులు నరికివేస్తే రణబీర సేన లోయర్ కోర్టు శిక్షిస్తే పాట్నా హైకోర్టు రిలీజ్ చేసింది. ఖైర్లాంజీలో లోయర్ కోర్టు వాళ్ళని శిక్షిస్తే బాంబే హైకోర్టు రిలీజ్ చేసింది. జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది? 600 మంది జడ్జెస్లో ఇండియాలో 582 మంది అప్పర్ కాస్ట్లే. మనం తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాడు. మనం వీళ్ళు మాట్లాడితేనేమో నాకు ఒక డౌట్ వస్తుంది ఎప్పుడు కూడా, ఈ జడ్జిలు అనేవాళ్ళు ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ యొక్క కాంబినేషనా కాదా అని అసలు ఆర్ దే డిఫరెంట్ స్పీషీస్? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళు ఈ సొసైటీలో బతుకుతున్నారా లేదా? మరి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పంటాం. ఇది ఈజ్ ఇట్ నాట్ యాంటీ డెమోక్రసీ? ఈజ్ ఇట్ నాట్ యాంటీ కాన్స్టిట్యూషనల్? అందుకని ప్రశాంత్ భూషణ్ ఒక మాట అన్నాడు, సుప్రీంకోర్టు లాయర్.
సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 16 మంది జడ్జిలలో 8 మంది కరప్ట్ ఫెలోస్ అని చెప్పేసి ప్రూవ్ చేశాడు. ఈ ఛాలెంజ్ ప్రశాంత్ భూషణ్. కాబట్టి ఇలాంటి జడ్జెస్ ఉన్నప్పుడు కృష్ణయ్య దాన్ని ఎడిట్ చేశారు బుక్ని. లీగల్ పల్స్ అనేది ఒకటి ఉందని పేరు, లీగల్ స్పెక్ట్రమ్ అని ఆ బుక్. సో మనకి జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఈరోజు, దిస్ ఈజ్ వాట్ ఈస్ టు బి రిటర్న్ బై ద లెఫ్ట్ ఇంటెలెక్చువల్స్. ఎందుకు రెస్పాండ్ కావట్లేదు వీళ్ళు? ఎంతమంది టాప్ 79-80% మనువాదులు ఉన్నప్పుడు, మనువాదులు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు, అబౌవ్ 50% ఎంపీలు ఇంట్లో ఉన్నప్పుడు నీకు అట్రాసిటీస్ యాక్ట్ ఎట్లా తెలుస్తుంది అక్కడ? ఈ విషయాలు మనం ఆలోచించాల్సిన విషయం. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెఫ్ట్ ఇంటెలెక్చువల్స్ అండ్ లెఫ్ట్ లీడర్స్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్. వై దే ఆర్ ignorant? It is a calculated ignorance, I say. It is a conspiratorial ignorance. When Ambedkar said 1938, February 12th and 13th, when he was addressing along with the AITC, Indian Railway employees, he said, the twin enemies of Indian masses is Brahmanism and capitalism. ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే లెఫ్టిస్ట్ మొత్తం కూడా సామ్రాజ్యవాదం గురించి మాట్లాడతారు, హిందూ సామ్రాజ్యవాదం గురించి మాట్లాడారు. 1942 itself, Swami Dharmatirtha, who was a Hindu sannyasi, he wrote a book, a small book on Brahmanism. That to be published by the left publishers, but it was not done by left publishers. Remember. Our friend D. Brahmanism history book, this should be translated by left organizations. It was not done. Why? My question is, why it is not done? Why Hyderabad Book Trust only do this? Why Savitribai Phule life history was brought by this one? Don't suppose if I think that you are conspirators, do you think that I am anti-left, anti-Marxist? I am more Marxist than you. The reason is, నా ఇళ్లలో, మా గుడిసెలలో మార్క్సిజం ఉంది. మీరు నేర్పాల్సింది వెళ్ళి ఆ శంకరమఠ పిలకడానికి నేర్పండి మార్క్సిజం, మాకు కాదు.